అమ్మా ఈ ఆపద ఏమమ్మ ఎవనించగలిగను వినజేయవే మాయమ్మ ఈ ఆపద ఏమమ్మ ఎవనించగలిగను వినజేయవే మాయమ్మ మహిళ వడపకు గావించను ఈ చోటమి మాట్లాడవేమి జనకుడు ఎక్కడ ఆ పడి ఉన్నది ఎవరు అయ్యయ్యో నా తండ్రి ఏమయ్యను ఇంతటిలోనే అయ్యయ్యో నా తండ్రి ఎవరిచే ఈ ఘోర కృత్యం జరిగినది పన్నుగా శ్రీరామకృష్ణ పౌరిని సాక్షిగానే పన్నుగా శ్రీరామకృష్ణ పౌరిని ఎంతటి దుర్మార్గుడింత అమ్మ మృగవాతం బడెనా మృగంబుల నిర్మూలింతు హోమాగితే దగులం పెట్టదని అరణ్యములు సరి దా క్రూరుడెవ్వడే పగచే దిట్టులు నార్చియుండిననుయా పాపాత్ముని పరచు చేత్రగ వేతున్ విడకం ప్రతిజ్ఞ ఇదే భూదేవాంబర సాత్వికం అమ్మ ఏ జాలం చే ఇట్టి దుర్గతి కలిగినదో ఆ జాలమును నిర్మూలించే వరకు నిద్రపోను అట్లు చేయకున్నను ఈ పరశురాముడు నీ కుమారుడేగాడు నీ పాదముల సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను చెప్పమ్మా నీ పాదముల సాక్షిగా నేను ప్రమాణం చేయించున్నాను అయ్యో కుమారా చెప్పమ్మా ఎవరిదే ఈ ఘోర కృత్యం జరిగినది మీ తండ్రి మీ తండ్రి స్వర్గపురముకే మీ తండ్రి స్వర్గపురముకే మీ తండ్రి స్వర్గపురము చేయుండెరా కాటిపతి అదు కాతలి రాజముని చేయరా మీ తండ్రి స్వర్గపురము చేయుండెరా కాటిపతి అదు కాతలి రాజముని చేయరా మీ తండ్రి స్వర్గపురము పరశురామ ఆ కార్తవీర్యుడు ఈ పని నచ్చినాడు నాయన ఏమి కార్తవీరుండేల ఎట్టి కారణం కార్తవీరుండేల ఎట్టి కారణం ఆ దుర్మార్గుండిటకేల వచ్చను మా తండ్రిని చంపుటకు కారణమేమమ్మా కామదేవుని కావలసింది కామదేవుడు కామధేనువు కావలయునని కామధేనువు కావల
పునగాలుతై పోయగా జయమని రామని ఆకలికే వచ్చి అన్నంబు భుజించి అవును బట్టెదురా క్రమముగా అందుకు మీ తండ్రి అడ్డుపడి పోరాడి అలంకరించై భూమిని వీడి పరశురామ కామ అన్నము ఆకలేసిందని ఇంటికి వచ్చి అన్నము పెట్టగా ఆ కార్తవీయుడు అన్నము పెట్టిన వారిని ఇలా దుర్గతి నొల్లించాడు నాయన. అయ్యో అమ్మ కామధేను వేది మరియా కామధేను వేది మరియా పోయను అమ్మ ఆ దుర్మార్గుండు ఎటుపోయాను. ఓరి కార్తవీర్య నృపాలాదమా నీ వెందేగినను నిరుగాచుటకై నీ వారలే తెంచిన దేవేంద్రాదులు వచ్చి నిలిచినన్ కావను జాలరు నిన్ను ఈ పరిశుంగావింతు నిన్ను పరిశుంగావింతు నా హిరమున్ గోవును బట్టుటలో నీదు ఆయును గోల్పోతి కళా గోవును పట్టిన నీ కరములను నా గొడ్డలిచే నరికి నీ వంశమును నిర్వంశం చేయనిదే నిద్రపోనురా. అమ్మా ఆ పాపాత్ముడు ఎడుబోయను తెలుపుము, ముందుగా వాని రక్తం చూసదను. అవును ఆ మహిళకి తీసుకెళ్ళాను. నీ వచటికి వెళ్ళకూడదు నాయన. కార్తవీర్యుడు సామాన్యుడు కాదమ్మో, కాదు నాయన. ఏమమ్మా వానికి 1000 కరములు గలవని వీధిని చుట్టివా? వాని రక్తము తోడను నే వదిలేదను కల్పనమును, వాని రక్తము తోడను నే వదిలేదను, వాని రక్తము తోడను అమ్మా కార్తవీరునికి 1000 కరములు గలవని వీధిని చుంటివా? కార్తవీరునికి 1000 కరములు శిరములు తొలిమి 9 పుత్రుల మర్దించి నాదు తండ్రికి రక్తం, నాదు తండ్రికి తర్పణం రక్తము తోడ విడువరకుండిన గాని కొడుకున కదా. అమ్మా నా తండ్రికి జలతర్పణము చేయను, వాని 100 పుత్రులను సంహరించి అదే రక్తంతో నా తండ్రికి తర్పణం విడిచెదను. ఇది పరమేశ్వరుని ఆడ, నన్ను నివారింపవలదు.
నందన అమ్మనే నందన అందులోనగునా గోలము జంగమేలగునా నందన అందులోనగునా గోలము జంగమేలగునా ముందుగా అంత్యక్రియలేమో ఇతకలే జంగడును కాదా నందన అంత్యక్రియలను చేయండి తర్వాత అక్కడికి వెళ్ళేది అంత్యక్రియల గురించి నీవేమి చింతనుందవలదు. అయ్యో అమ్మ మొదటనే వాని రక్తముతో మొదటనే వాని రక్తముతో అమ్మ మొదట వాని రక్తం చే తరపున విడిచిన తర్వాతనే ఈ దహన సంస్కారం వివరించదని. అయ్యో నీకలే మరము కాంచనను